హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివ సుబ్రహ్మణ్యం. తెలంగాణలో రైతులందరూ కూడా యూరియా కొరత ఉంది, యూరియా కోసం అసలు ప్రభుత్వం ఎక్కడ కూడా యూరియా ఇస్తలేదు అని చెప్పి గత కొన్ని సంవత్సరాల ముందు ఏదైతే ఈ చెప్పులు మనం లైన్లో పెట్టేదో మళ్ళా అదే పరిస్థితి ఈ రోజు తెలంగాణలో వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. రైతులందరికీ కూడా అసలు ఎందుకు ఎంచుకున్నాం రానాయన ఈ ప్రభుత్వం అని చెప్పి రైతులందరూ అంటున్నారు. దాని గురించే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే చలధర్మారెడ్డి గారు నేటి రాత్రి ఎడిటర్ కట్టా రాఘవేందర్ రావుతో మాట్లాడడం జరిగింది. ఆశపడే మళ్ళా గోసపడే, మంది మాటలు నమ్మితే వెనకటి కాలం ముందటికొచ్చే, రైతు బంధు కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నా అంటే నమ్మితిరి, 10కి 5 కలిపి ఇస్తామంటే గంతేసిరి, కాళేశ్వరం కేసీఆర్ జేబుల పైసలా అంటే జేజేలు కొడితిరి, 50 ఏళ్లలో నీళ్ళియనోళ్లను నమ్మితిరి. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఈ రోజు ఇంత ఘనంగా డెవలప్ కావడం కానివ్వండి, రైతులు కూడా మంచిగా ఉండడం కానివ్వండి, ఈ రోజు దేశానికే మనం ప్యాడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఆలోచించండి ఎవరి వల్ల అనేది. కొన్ని సంవత్సరాలు తెలంగాణ రాకముందు తెలంగాణలో నీళ్ళు ఎట్లుండే, కరెంటు కోతలు ఎట్లుండే, ఇవన్నీ తెలియదా? కానీ ఇక్కడ జనాలు ఏమనుకున్నారంటే తెలంగాణ పచ్చగైంది కదా, కాంగ్రెస్ వస్తే ఇంకేమన్నా డెవలప్మెంట్ చేస్తుందేమో అని ఆలోచించిండ్రు అంతే. ఇక్కడ కేసీఆర్ గారు ఏదో చేసిండ్రు, నాయకులందరూ ఏదో చేసిండ్రని కాదు. కాంగ్రెస్ వస్తే ఆల్రెడీ తెలంగాణ పచ్చగైంది కదా, ఇంకే వాళ్ళే కూడా ఏమైనా కొత్తగా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అంతే తప్పించి మళ్ళా ప్రజాప్రభుత్వం వస్తే వెనకటి కాలమే వస్తుందని చెప్పి కూడా ఎవరు అనుకోలేదని చెప్పి చలధర్మారెడ్డి గారు చెప్పడం జరుగుతున్నది. మరి కేసీఆర్ హయాంలో మనం చూసుకున్నట్లయితే నీళ్ళకు కానివ్వండి, కరెంటుకు కానివ్వండి ఎప్పుడు కూడా కోతలు లేవు. కరెంటు కూడా ఆల్మోస్ట్ రైతులందరికీ ఫ్రీగానే ఇచ్చిండ్రు. 24 గంటలు కూడా కరెంటు వస్తానే ఉండే. ఎక్కడ కూడా అసలు కరెంటు కట్టు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కూడా కరెంటు కోతలు లేకుండే. అబద్ధాలు చెప్పి చెప్పి ప్రజలను కాంగ్రెస్ నాయకులు నమ్మించి వంచారు. సంతోషంగా కేసీఆర్ పాలనలో కడుపు చల్లగా బతికిన రైతుల నోట్ల కాంగ్రెస్ పాలకులు మట్టి కొడుతున్నారు. నీళ్ళు ఇయ్యలేరు, కరెంటు ఇవ్వలేరు, ఎరువులు ఇయ్యలేరు, వడ్లు కొనలేరు, రైతును బతకనియ్యరు. 50 ఏళ్లు పుచ్చుకున్న గోస చాలదని అధికారంలోకి వచ్చి రైతులను అరిగోస పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు రైతులను ఇంకా జన్మల కాంగ్రెస్ ను నమ్మరు. కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజల్లోకి రావాలంటే సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు అంటున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చలధర్మారెడ్డి నేటి రాత్రి ఎడిటర్ కట్టా రాఘవేందర్ రావుతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే. సో ఇదంతా కూడా మనకు చలధర్మారెడ్డి గారు చెప్తున్నారు. ఏంటంటే కాంగ్రెస్ నాయకులు కూడా ఈ రోజు రైతులను ఫేస్ చేయాలంటే భయపడుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏమన్నంటే బీజేపీ పైన చేస్తున్నారు, లేదంటే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు నిందిస్తున్నారు. మీకు ఐడియా లేదా, అవగాహన లేదా, ఇట్లా అవుతుందని తెలియదా, చూసుకోరా అని చెప్పి కొంతమంది సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ప్రజాప్రభుత్వం పైనే వాళ్ళు అనేస్తా ఉన్నారు. మరి ఇంతగానం నడుస్తున్నప్పుడు మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక ఐడియా అనేది లేదా? మరి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఇట్లాంటి బాధలు ఎప్పుడు రాలేదే? 10 సంవత్సరాలల్లా రైతులకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాలేదే? నీళ్లకు కానివ్వండి, కరెంటుకు కానివ్వండి, యూరియాకు కానివ్వండి. వాళ్ళు ఏమంటుండే కొంతమంది రైతులు కూడా, యూరియాకి మాకు ఏమున్నది, అది మా ఆటోకి చెప్తే ఆయనకి 8 పైసలు ఇచ్చేస్తే మంచిగా బస్తాలన్నీ తీసుకొచ్చి కూడా ఈడ ఇంట్లో వేస్తుండే, ఎప్పుడు కూడా మాకు యూరియాకి ఇంత ప్రాబ్లం కాలే, ఆ యూరియాని ఈడ నిల్వ పెట్టి యూరియా వల్ల ప్రాబ్లమ్స్ అనేది తప్పించి యూరియా కొరతకు ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది రాలేదని చెప్పి చాలా మంది రైతులు కూడా చెప్పడం జరుగుతున్నారు. సోషల్ మీడియాలో ఈరోజు మనకు కనిపిస్తలేదా కొన్ని సంవత్సరాల కింద ఏదైతే సంఘటనలు నడిచినాయో, ఇది మన ఎట్లా అంటే యూరియా షాపుల దగ్గర, యూరియా ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా గేట్ల దగ్గర ఏంటంటే రైతులందరూ కూడా చెప్పులు పెట్టుకునేది అన్నట్టు. ఇట్లా ఎండలు నించోలేరు కదా అందరూ. ఎట్లుంటారు రైతులు, ఎంత వీక్ ఉంటారు కొంతమంది. ఎండలు నించుంటే ఇక వాళ్ళకు ఆడనే కళ్ళు తిరిగి పడిపోతారు. సో అట్లా చేయలేక ఏంటంటే చెప్పులు పెడతా ఉంటారు వరుసగా. ఇది చాలా మందికి తెలియని విషయం, ఎందుకంటే ఇది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నట్టు జరగలే కాబట్టి ఎవరికి తెలియదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికన్నా ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు ఈ సంఘటనలు జరిగినాయి. మళ్ళీ అవన్నీ కాంగ్రెస్ వచ్చినాక వస్తున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు. ప్రభుత్వానికైనా కూడా అనిపించాలి కదా. మరి ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా బయటికి, కాంగ్రెస్ నాయకులందరూ కూడా బయటికి వచ్చి ముఖం చూపించుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకు మీరు వాళ్ళకు వచ్చి హామీలు ఇవ్వలేరా, వాళ్ళతో మాట్లాడలేరా? ముందు ఒకటి ఏంటంటే ఎప్పుడైనా కూడా నాయకులు ప్రజలలో ఉండాలి. ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎవరు డ్యామేజ్ చేస్తున్నారంటే నాయకులే డ్యామేజ్ చేస్తూ ఉన్నారు.
ఈడ పనిచేసేది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే, ఇంకా 2-3 మంత్రులే పనిచేసేది. మిగతా వాళ్ళంతా ఇట్లనే ఉన్నారు. వాళ్ళకి ఏందో తెలియదు. అధికారంలోకి వచ్చిందంతే ఏదో మాయ మాటలు చెప్పి కేసీఆర్ గారు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తాము, కేసీఆర్ గారు ఇయ్యంది మేము ఇస్తాము, ఆల్రెడీ ఆల్మోస్ట్ కేసీఆర్ గారు అన్ని ఇచ్చిండ్రు, వీళ్ళు జర ఈ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చానని ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో అదే అంటున్నా కదా, మోసపోయినరు, ప్రజలందరూ కూడా మోసపోయినరు. మోసం చేసిన వాళ్ళనే నమ్మి తిరిగి నరకం చూడబడి తీరిన గోస తిరిగి వచ్చే, ఎరువు కరువు మళ్ళొచ్చే, చెప్పుల లైన్లు మళ్ళీ కనిపించే, బస్తా కోసం కొట్టుకోవాల్సి రావట్టే, ఎరువు లేక పంట ఎండబట్టే, పంట చేతికి ఎలా వస్తుందని రైతు కంటతడి పెట్టే, కాలమైన నీళ్లు లేవాయే, కాళేశ్వరం నీళ్లు ఉత్తగా పోవట్టే, నమ్మితే బతుకులు ఆగం కాబట్టే. ఇదే అంటున్నా. అసలు జనాలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం. అసలు ఒక ప్రభుత్వం మారితే చేంజెస్ ఉంటాయని వాస్తవంగా ఎవరికైనా తెలుసు, కానీ ఇంత గోస పడతారు, ఇంత ఇబ్బందులు పడతారని చెప్పి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఏడ చూసినా కూడా, నిన్న మనం చూసినాం కదా ఆల్రెడీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆడ ప్రజలందరూ ఒకటేసారి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని చూడంగానే అందరు మంచిగా అడిగిపోయి బాపు బాగున్నాడా అని చెప్పి అంటా ఉంటే మంచిగా అనిపిస్తాను వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మిస్ అవుతున్నారు ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వం. ఎందుకంటే అంతగానం సేవలు చేసిండ్రు, అంతగానం రైతులకు వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా చేసిండ్రు. ఏనాడు కూడా రైతులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతులకు ఇది కాదు, ఇది మేము చెయ్యలేము అని చెప్పి కూడా ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేదు. అందుకే కదా ఈ రోజు ఇంత ధైర్యంగా బీఆర్ఎస్ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజు చల్లధర్మారెడ్డి గారు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ రైతులకు అంత సహాయం చేసిండ్రు, అంతగానం చేసిండ్రు కాబట్టి ఈ రోజు ధర్మారెడ్డి గారు అనే కాదు చాలా మంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. మీకు ఎవరికి చేత కాదు, ఇది చేతగాని ప్రభుత్వం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి దీనిపైన ప్రజలందరూ కూడా. 10 ఏళ్లలో 60 ఏళ్ల గోస తీర్చిన కేసీఆర్ ను వద్దనుకుంటిరి, 6 నెలల్లో 24 గంటల కరెంట్ ఇచ్చినోడు గొప్పేనా అంటే ఓటేస్తారు. నిజంగా గొప్పనే. మరి ఇన్ని సంవత్సరాలుగా లేనిది తెలంగాణ రాకముందు అసలు కరెంటు కోతలు ఎట్లుండే, నీళ్లకు ఎంత ఇబ్బంది పడుతుండే, ఎన్ని కిలోమీటర్లు నడుస్తుండే ఏందో ఒక్కసారి ఆలోచించండి. 24 గంటలు కరెంట్ ఇచ్చినోడు గొప్పేనా అంటే ఆలోచిస్తాను ప్రజలందరూ కూడా. గొప్పే, అది నిజంగా చాలా గ్రేట్ థింగ్ కదా. ఎవరు కూడా ఇయ్యలేరు 24 గంటల కంటిన్యూ కరెంట్ ఇవ్వడం అంటే ఎవరు కూడా ఇయ్యలేరు. మళ్ళీ అది కూడా ఏదో ఉత్తుత్త కరెంట్ కాదు, క్వాలిటీ కరెంట్. ఏడ కూడా మీకు ఎప్పుడైనా మోటార్లు కాలిపోవడం కానివ్వండి, బోర్లు కాలిపోవడం కానివ్వండి ఎక్కడైనా చూసినా మీరు? అదే అంటున్నా కదా, కేసీఆర్ గారి వల్ల కరెంట్ ఇవ్వడం వల్ల ప్లస్ నీళ్ళ వల్ల ఎవరు బాధపడ్డారంటే ఈ మోటార్ రిపేర్లు చేసేటోళ్ళు, బోర్లు రిపేర్ చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళకు రిపేర్లు వస్తలేవని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. అంతేగాని రైతులు ఎప్పుడు కూడా బాధపడలేదు. ఇది ఒకటి ఆలోచించుకోవాలి. ఇది ఆల్రెడీ మోటార్ రిపేర్లు ఎవరైతే చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళే చెప్పింది, కేసీఆర్ గారి వల్ల అంతా బాగానే జరుగుతుంది, కాకపోతే మాకే బిజినెస్ తగ్గింది, ఎప్పుడు కూడా మోటార్లు కాలిపోతలేవు, బోర్లు కాలిపోతలేవు అని చెప్పి వాళ్ళ బాధ అంటే అట్లా చెప్పుకున్నారు. అంటే అది ఒక డెవలప్మెంట్ అయింది కాబట్టి అట్లా జరిగింది. అబద్ధాలు చెప్పిన వాళ్ళ మాటింటిది, కండ్ల ముందుకు కష్టం రాకుండా చూసిన కేసీఆర్ ను దింపితిరి, కొరివితో తల గోక్కుంటిరి, ఎండిపోయిన బావుల్లా నీళ్ళొచ్చినా మర్చిపోతిరి, బతకపోయి మళ్ళొచ్చి బతుకు బంగారమైన నీయుత్తి తప్పితిరి. ఎండిపోయిన బావులు మనకు తెలియదా అసలు? బావులు ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఏంది ప్రజాప్రభుత్వం వచ్చిన దానికన్నా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాకముందు తెలంగాణ ఎట్లుండే, బావులు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, కరెంట్ కానివ్వండి, రైతుల సమస్యలు ఎట్లుండే ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి. ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఆలోచించుకోండి. మరి ప్రజాప్రభుత్వం ఏం చేయాలి, మరి రైతుల బాధలు తీరాలంటే ఏం చేయాలి? ఉచిత పథకాలు ఇస్తే అయిపోదు, ఫ్రీ బస్సులు అవి ఇవన్నీ ఇచ్చేస్తే అయిపోదు. ఆ పథకాలు తగ్గించి మరి నిజంగా రైతులు బాగుంటే రాష్ట్రం కూడా చాలా బాగుంటది. దీనిపైన ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి సంఘటనలు రైతులకు ఇబ్బంది కలిగితే మేము ఊరుకోమని చెప్పి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అంటా ఉంటున్నారు. సో దానికి సంబంధించి చల్లధర్మారెడ్డి గారు ఈ రోజు నేటి జాతీయ ఎడిటర్ గారితో మాట్లాడడం జరిగింది. సో అదే అంటున్నా, ఏంటంటే అన్ని అబద్ధపు హామీలు నమ్మి, అబద్ధపు మాటలను నమ్మి వాళ్ళందరికీ ఓటేసినారు. ఈ రోజు ఇంత బాధపడుతున్నారు. ఇట్లాంటిది మనకు మళ్ళీ రావద్దు, కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ రైతులకు మంచి జరుగుతుంది అని చెప్పి చల్లధర్మారెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతున్నది.